గడిచిన శుక్రవారము యేసు ప్రభువారిని గూర్చిన సిలువను మనం ధ్యానం చేశాం. శుక్రవారం రోజున యేసు ప్రభువారిని సిలువ వేయటం జరిగింది. అలాగే ఆయన చెప్పిన రీతిగా ఆయన ముందుగానే చెప్పాడు. ముందుగానే నేను పాపాత్ముల చేతికి అప్పగించబడబోతున్నాను, నన్ను వారు అపహసిస్తారు, అవమానపరుస్తారు, నిందల పాలు చేస్తారు, అలాగే సిలువ వేస్తారు, నేను సమాధిలో పెట్టబడి 3వ దినాన తిరిగి లెగుస్తానని యేసు ప్రభువారు ముందుగానే ప్రవచనాత్మకంగా ముందుగానే చెప్పారు. చెప్పినప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు కొంతమంది పునరుద్ధానం లేదు అని యేసు ప్రభువారిని శోధించడం మొదలుపెట్టారు. ఒకవేళ పునరుద్ధానమే జరిగితే, పునరుద్ధానం అని అంటే తిరిగి లేచుట అని అర్థము. పునరుద్ధానం అని అంటే తిరిగి లేచుట అని అర్థం అంటారు. పునరుద్ధానం అంటే తిరిగి లేచుట అని అర్థం. ఒకవేళ పునరుద్ధానమే ఉంటే, ఒక స్త్రీకి 7 భర్తలు ఉన్నారు, ఒకరిని తర్వాత ఒకరిని వివాహం చేసుకుంది, వారందరూ తనకంటే ముందుగా చనిపోయారు, తర్వాత తను చనిపోయింది. ఇప్పుడు పునరుద్ధానమందు ఆమె ఎవరికి భారీగా ఉండిద్దని అడిగారు. పరిసయ్యులు, శాస్త్రులు యేసు ప్రభువును శోధించడానికి ఈ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్న వేసినప్పుడు యేసు ప్రభువారు సమాధానం ఈ విధంగా చెప్పారు. పునరుద్ధానమందు పెళ్లి చేసుకున్నట్టు కానీ పెళ్లికి ఇవ్వబట్టు కానీ ఉండదు, అందరూ దేవదూతల వలె ఉంటారని చెప్పారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే ఆత్మ వేరు, మనం ఉన్నామనంటే ఎలాగా ప్రాణ ఆత్మ దేహాలు కలయికే మనం జీవిస్తున్నాం. మనలో ఆత్మ లేదనుకో మనం మరణించుంటాం, మనలో ప్రాణం లేదనుకో మనం మరణించుంటాం అన్నమాట. మనం ఇలాగా శరీర రూపిగా ఇలా ఉన్నామనంటే ప్రాణము, ఆత్మ, దేహం కలిగి ఉన్నాం. మరణము మనిషికి అంతం కాదు, మరణం తర్వాత మరొక జీవితం ఉందని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకం అంటుంది మరణమే అంతం, మరణం తర్వాత జీవితం లేదని అంటుంది. కానీ క్రైస్తవము యేసు ప్రభు వారు చెప్పిన మాటలు నిత్య జీవమై ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరణము మన దేహానికి ఎడబాటే కానీ అంతము కాదు. అది ఎలా సాధ్యమని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే కూడా పౌలు కూడా కొన్ని మాటలు కొరింథీయులకు రాసిన పత్రికలో వివరించాడు. అవి కూడా మనము ముందుగా చదువుదాము. ఈ రోజున యేసు ప్రభువారు తిరిగి లేచిన రోజు, యేసు ప్రభువారు తిరిగి లేచిన రోజు అనేక మంది క్రైస్తవ సమాజంలో అనేక మంది ఇంకా సమాధులు యొద్దే వారిని ఎతుకుతున్నారు. ఇప్పుడు మనం సమాధుల దగ్గరికి వెళ్ళి మనకంటే ముందుగా చనిపోయిన వారిని మనం అలంకరించి ఆరాధించి వారిని వెతకవలసిన అవసరత లేదు. యేసు ప్రభు వారి వద్దకు 2 స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళారు. అది అప్పటి ధర్మశాస్త్రం ప్రకారము సిద్ధపరచు దినము గనక వారు సుగంధ ద్రవ్యాలు తీసుకొని వెళ్ళారనమాట. కానీ యేసు ప్రభు వారు లెగిచ్చి సజీవుడిగా వారికి కనపరచబడ్డాడు. 40 దినాలు వారికి సజీవుడిగా కనపరచబడి వారి ఎదుట అనేక ప్రమాణాలు, అంటే అనేక అద్భుతాలు చేశాడంట, అనేక ఆశ్చర్యకార్యాలు చేశారు. ఇప్పుడు మనం శరీర రీతిగా ఉన్నాము, మనలో ప్రాణాత్మ దేహాలు ఉంటాయన్నమాట. ప్రాణం లేకపోయినా మనిషి చచ్చిపోతాడు. ప్రాణానికి మూలము రక్తము, ప్రాణానికి మూలము రక్తము. మనం ఆత్మతో జీవిస్తున్నాము, ప్రాణాత్మ దేహములు. ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అంటే ఆత్మ దేవుడు మనకు దయచేశాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆది కాండంలో మనం చూస్తే కనుక మొట్టమొదటి ఆదామైన మనిషిని దేవుడు తయారు చేసినప్పుడు నేల మట్టితో వాని తయారు చేసి వాని నాసిక రంధ్రంలో జీవవాయువును ఉదవగా నరుడు జీవాత్మ ఆయన, అంటే జీవించు ప్రాణి అయ్యాడని అక్కడ రాయబడి ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన సజీవుడిగా తన శిష్యులకు కనబరుచుకున్నాడు, అనేక మందికి ఆయన కనబరుచుకున్నాడు. వారు ఎదుట అనేక గొప్ప కార్యాలు చేశాడు. ఇంకా మనం ఇప్పుడు ఆచార సంబంధమైన భక్తిని కొనసాగించే వారిగా ఉండకూడదు.
దేవుడు సంఘానికి ఒక దర్శనమిచ్చాడు. సంఘంతో చెప్పాడు, నేను పరలోకానికి వెళ్తున్నాను. నేను వెళ్తున్న వాడిని మళ్ళీ నేను తిరిగి వస్తాను. నేను వచ్చే సమయానికి మీరందరూ సిద్ధపడి ఉంటే మీకంటే ముందుగా నిద్రించిన వారు ముందుగా లేపబడతారు. వారితో పాటు మనము కూడా మహిమ శరీరాన్ని స్వతంత్రించుకొని మనము కూడా మధ్యాకాశానికి వెళ్ళి అక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాడుకొని మళ్ళీ ఈ భూమి మీదకి మనం వచ్చి ఈ భూమి మీద దేవునితో యేసయ్యతో పాటు 1000 ఏళ్ల పరిపాలన కొనసాగిస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మళ్ళీ మనం వెళ్ళి ఇప్పుడు సమాధిలో మనం వెతికేవారిగా ఉండకూడదు. ఆచారబద్ధమైన క్రైస్తవత్వంలో మనం పట్టబడి ఉండకూడదు. పునరుద్ధానము అనగా మరణించి తిరిగి ప్రాణంతో లేవుట అని అర్థము. సాధారణంగా మరణం అనేది ఒక ముగింపుగా కనిపిస్తుంది, కానీ క్రైస్తవ విశ్వాసంలో పునరుద్ధానం అనేది మరణంపై దేవుడు సాధించిన విజయం కింద కనబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మరణం జయించిన మృత్యుంజయుడు, మరణం లేని పునరుద్ధానుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆది యందు భూమి ఆకాశం సృష్టించి ఏదేను తోటను ఏర్పరిచి ఏదేను తోటను కాయుటకు ఒక నరుని నిర్మించాడు. అతని పేరు ఆదాము. వానికి సాటైన సహాయం కొరకు అవ్వను నిర్మించాడు. నిర్మించి ఆదాములో నుంచి పక్కటెముకను తీసి అవ్వను నిర్మించారు, స్త్రీనిగా నిర్మించాడు. వారిరువురిని ఏదేను తోట అనే ఒక వనంలో పెట్టి వారిరువురిని కాయుటకు దేవుడు వారికి అధికారం ఇచ్చి, మీరిద్దరూ ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి. అలాగే వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఒక ఆజ్ఞను ఇచ్చాడు. మీరు ఈ యొక్క తోటలో అన్ని వృక్షఫలములు తినొచ్చు, కానీ ఆ మధ్యలో ఉన్న వృక్షఫలాన్ని తినొద్దు అని అన్నాడు. దేవుడు ఒక ఆజ్ఞ పెట్టాడంటే దేవునికి ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఉంది కన్నా. కానీ ఇక్కడ చూస్తే గనక వారు ఆజ్ఞను అతిక్రమించారు. ఏం చేశారు? ఆజ్ఞను అతిక్రమించారు. మన యొక్క ప్రభుత్వంలో కూడా అనేక ఆజ్ఞలు ఉంటాయి. 144 సెక్షన్ ఉందనుకో, మనం ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే కర్ఫ్యూ ఉందనుకో, ఆ ప్రాంతానికి వెళ్ళామనుకో చట్టరీత్యా నేరం. నా ఇష్టం, నేను భారతీయుడినే, నేను ఈ ప్రాంతపు వాడినే అని అనటానికి లేదు. చట్టం ఏం చెబుతుందో దాన్ని పాటించాలి. దేవుని దగ్గరకు కూడా ఒక చట్టం ఉందన్నమాట. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఆ వృక్ష ఫలాలు తినొద్దు, తింటే గనక మీరు చచ్చిపోతారని చెప్పాడు దేవుడు. దేవుడికి తెలీదా? దేవుడికి అన్నీ తెలుసు, కానీ వారికి ఒక ఆజ్ఞను పెట్టాడు. ఈ ఆదాము అవ్వ ఏం చేశారంటే అపవాది మాటలు విని, సాతాను మాటలు విని వారు అబద్ధాన్ని నిజమని నమ్మి, మీరు ఆ పళ్ళు తింటే గనక మీరు వాళ్ళు అప్పుడే దేవతల వల్లే ఉన్నారు. మహిమ శరీరాన్ని కలిగి అవ్వ ఆదాము. అప్పుడు మొట్టమొదట దేవుడు సృజించిన నరులు, దేవుడు సృజించిన అవ్వ ఆదాము మహిమ శరీరాన్ని కలిగి ఉన్నారు. మహిమ శరీరాన్ని కలిగి ఉన్న అప్పటికి వారు అబద్ధాన్ని నమ్మి వారు తప్పిదం చేయటం వల్ల మహిమ శరీరం కోల్పోయి శరీరం బయటపడింది. మహిమ శరీరాన్ని కోల్పోయారు. అపవాది ఏం చెప్పింది? మీరు తింటే గనక దేవదూతల వల్లే అవుతారు, మీ కళ్ళు తెరవబడతాయి అని చెప్పింది. వీళ్ళు నిజమే కదా, వీరు అడగాలి కదా, దేవుణ్ణి అడగాలి కదా. మరి ఈ అపవాది వచ్చి చెప్పింది. అప్పటి వరకు వారు దేవుణ్ణే ఎరుగుదురు, అపవాదిని అరగరా. దేవుడే ప్రతి దినము వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ అపవాది చెప్పిన మాటలు వారు నమ్మి, ఎప్పుడైతే దేవుని యొక్క పరిశుద్ధతకు, దేవుడు చెప్పిన మాటకు వారు విలువ ఇవ్వకుండా మానేశారో వారి జీవితంలో పాపము ప్రవేశించింది. పాపము అనంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనకు ప్రభుత్వం ఉంది, కొన్ని చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలను విశ్రమించితే నా ఇష్టానుసారంగా రోడ్డు మీద నాకు నచ్చినట్టుగా వెళ్తానంటే ఫైన్ వేస్తారు, బండి సీజ్ చేస్తారు, కోర్టులో నిలబెడతారు, ఫైన్ కట్టిస్తారు, జైలు శిక్ష కూడా వేస్తారు. 2 నెలలు 3 నెలలు జైలు శిక్ష వేస్తారు. ఎందుకు? ఒక చట్టం ఉంది, ఒక పద్ధతి ఉంది. దేవునికి కూడా ఒక చట్టం ఉంది, దేవునికి కూడా ఒక పద్ధతి ఉంది. వీరు ఏం చేశారు? దేవుడు పెట్టిన నియమ నిబంధనల్ని దాటారు. వీళ్ళు దేవుడు పెట్టిన నియమ నిబంధనల్ని విశ్రమించడం వల్ల పాపము మానవుల్లోనికి సంక్రమించింది. ఆ పాపము పోగొట్టడానికే, ఆ పాపం పోవాలంటే
కోళ్ళ యొక్క రక్తము, మేకల యొక్క రక్తము వల్ల ఆ పాపము పోదు. ఆ పాపం పోవాలంటే పరిశుద్ధుడే రక్తము చిందించాలి. పరిశుద్ధుడు రక్తం చిందించాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చూస్తుంది, రోమిలికి రాసిన పత్రికలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఈ భూమి మీద పరిశుద్ధంగా జీవించేవారు పుట్టారు, కానీ వారు ఎక్కడో ఒకసారి తప్పిపోతున్నారు. దేవుని కొరకు దేవుడు కొంతమంది నమ్మకమైన వారిని ఎన్నుకున్నారు, వారు ఎక్కడో ఒక చోట తప్పిపోతున్నారు. సంపూర్ణమైన పరిశుద్ధత నీతిమంతు కలిగిన వాడు ఒక్కడు కూడా లేడు. వారు భక్తిని చేసేవాళ్ళే, వారు దేవుణ్ణి ఆరాధించే వాళ్ళే, కానీ మానవులుగా ఎక్కడో ఒక చోట తప్పిపోతున్నారు. పాపం ద్వారా వచ్చు జీవితము మరణము అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది. మరణం ఇప్పుడు ఎలా వచ్చింది మానవుల్లోనికి? అర్థమైందా మీకు? మరణం ఎలా వచ్చింది? పాపము చేయటం ద్వారా మానవుల్లోనికి మరణం వచ్చింది. మొట్టమొదట దేవుడు నిర్మించిన అవ్వ ఆదాము వాళ్ళు మరణం అయిపోవటానికి వారు సృజించాల. వారు యుగాలు జీవించే విధంగా దేవుడు సృజించాడు. కానీ మరణం ఎవరు కొని తెచ్చుకున్నారు? మానవుడే కొని తెచ్చుకున్నాడు. దేవుడు చేయవద్దన్న పని చేయటం వల్ల ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. అంటే ఆజ్ఞని మీరారు. మన ప్రభుత్వాలు ఉన్నాయి, కొన్ని నియమాలు, కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. నా ఇష్టానుసారంగా నేను ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టుకుంటానంటే ఊరుకోరాలు. మనకి ఎంత స్థలం ఇచ్చారో, సెంటున్నర ఇచ్చారా, 2 సెంట్లు ఇచ్చారా, ఆ 2 సెంట్లోనే కట్టుకోవాలి. అంటే కొన్ని చట్టం ఉంది. అలాగే దేవునికి కూడా కొన్ని చట్టాలు ఉన్నాయి, కొన్ని నియమాలు ఉన్నాయి. వాటిని మానవుడు విశ్రమించడం ద్వారా మానవుడు పాపాన్ని కొని తెచ్చుకున్నాడు. అందుకే మనం గడిచిన దినాల్లో చూసినప్పుడు నోవాహు దినముల్లో భూమి అంతా ఎలా ఉందంట? ఒకసారి అది చదివినాను ఆదికాండం ఒకసారి ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుని చెడుతో మైక్ దగ్గర పెట్టి, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము ఒక్క తలంపులను ఊహ అంతయు ఎల్లప్పుడూ ఎలా ఉందంట? దేవుడు తయారు చేసినప్పుడు మానవ హృదయం బాగానే ఉంది. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో పాపాన్ని కొని తెచ్చుకున్నాడు, ఆ స్వభావం మానవుల్లోనికి ప్రవేశించింది. ఇక అప్పటి నుంచి పుట్టే జనరేషన్ అంతా, జనాంగం అంతా ఎలా ఉన్నారంటే చెడిపోయిన వారిగా ఉన్నారు. మళ్ళీ ఒకసారి చదువున్నాను, మొదటి నుంచి చదివి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదంట. ఎలా ఉంది? ఎలా గొప్పగా ఉందనంటే మంచిగా గొప్పగా లేదు, చెడుతనంలో గొప్పగా ఉంది. ఎలా గొప్పగా ఉంది? మంచితనంలో గొప్పదనంగా లేదు, చెడుతనంలో గొప్పగా ఉంది. వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతయు ఎల్లప్పుడూ అంటే చెడు ఆలోచనలతోనూ చెడు తలంపులతోనే మానవుడు జీవిస్తున్నాడు. మంచిగా జీవిద్దాము, పరిశుద్ధంగా జీవిద్దాము, యథార్థంగా జీవిద్దాం అనేవారు కరువైపోయారు. అందుకే వారి తలముల్లో నీతిమంతుడిగా నోవాహు ఒక్కడే కనపడ్డాడంట. దేవుడికి ఒక్కడ కనపడ్డాడంట. దేవుడు ఒక్క కుటుంబం ద్వారా మళ్ళీ దేవుడు జనాంగాన్ని కలగజేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని కొరకు నమ్మకంగా బతికే వాళ్ళు ఒక్కరు చాలండి, ఒక్కరు చాలు. ఇజ్రాయెల్ ప్రజల్ని కూడా దేవుడు 430 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి నడిపిస్తున్న కాలక్రమంలో వారు రోజు దేవుని ద్వారా అద్భుతాలు పొందుకొని, ఆశ్చర్యకార్యాలు పొందుకొని వారు తిని ఊరకుండలేక, మన భాషలో చెప్పుకోవాలంటే ఏమంటారు? ఎరా పెడతంటే తిని ఊరకుండలేక ఎందుకు ఇలాంటి వేసాలు వేస్తామంటారు. అనరా తల్లిదండ్రులు ఏమంటారు పిల్లల్ని? రే నువ్వు కష్టపడట్లేదు, కష్టపడుతుంది మేము, తెచ్చి పెడుతున్నాము, తిని చక్కగా చదువుకోవటం, ఏమైనా పని చేసుకోవటం, ఏదైనా చేసుకోక ఎందుకురా ఈ యాసాలన్నీ వేస్తున్నావు, ఎందుకురా మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తున్నావు, ఎవడొచ్చి ఎప్పుడు ఏది వచ్చి మా మీద పడుతూ అన్నట్టుగా మా బతుకు అని. ఎందుకనంటే వాడి యొక్క నడవడికత అలా ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉండంటే మనుషుల యొక్క ఊహ అంతా, తలంపులంతా చెడ్డగా ఉంది. అందుకే దేవుడు నోవాహు అనే నీతి పరుని ఎన్నుకున్నాడు.
నోవాహుని ఎన్నుకొని నోవాహు ద్వారా నూతన జనాంగాన్ని దేవుడు వృద్ధి చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పటి వరకు ఉన్న ప్రజలు దేవుని మాట వినలా, విరుద్ధంగా జీవించారు. ఎందుకంటే మానవుల్లోనికి పాపం ప్రవేశించింది, అది విచ్చలవిడితనంగా పెరిగిపోయింది. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటుంటే చాలా మంది ఏమంటారంటే పాపము పిచ్చిల్లిపోతా ఉంది, అందుకే ఈ వరదలు, ఈ భూకంపాలు, ఇవన్నీ అందుకే ఎలా ఉంది, సమాజం పాడైపోయింది. అవునా కదా? ఇప్పుడు ఎలా ఉంది, సమాజం పాడైపోయింది. ఒకప్పుడు మా చిన్నతనంలో మేము కనీసం ఆడుకోవడానికి వెళ్ళినా, ఎక్కడికైనా పక్క ఊరు కానీ ఆడుకోవడానికి వెళ్ళినా, అప్పుడు సైకిల్ ఉండే. కుర్రోళ్ళు అందరం ఏంటంటే అద్దె సైకిల్ తీసుకొని సరదాగా తొక్కుంటానికి వెళ్ళేవాళ్ళు. ఎవరన్నా తెలిసిన వాళ్ళు కనపడి ఎరా ఏంట్రా ఇక్కడ ఉన్నావని అంటే కాళ్ళు చేతులు గజగజ ఉనిగిపోయాయి. ఎందుకనంటే ఇంటికి వెళ్ళి మా పెద్దవాళ్ళతో, మా అమ్మతో, మా నాన్నతో, మా అమ్మమ్మతో ఎవరితో చూతారేమో, మీ ఊరు ఫలానా చోట కనపడ్డాడు నాకు అని చూతారేమో, ఇంటికి వెళ్ళిన తర్వాత మా పని అయిపోయింది. అయితే ఎవరికి భయం ఉంది, ఎవరికి భయం లేదు. అంటే సమాజం ఏమైపోయింది, పాడైపోయింది సమాజం. ఇప్పుడు పాడైపోవటం కాదు, అప్పుడే పాడైపోయింది. మళ్ళీ దేవుడు దాన్ని నూతనంగా నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నాడు, కానీ మానవుడు దేవుని మాట వినట్లేదు. అందుకే మానవుడు దేవుని మాట వినకపోవటం వల్ల తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి మానవుల అపరాధములన్నీ ఆయన మీద మోపి యేసు ప్రభు వారి రక్తం ద్వారా లోకానికి పాప విమోచన కలగజేశారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యేసు ప్రభు వారిని ఎవరైతే నమ్ముతారో, ఎందుకు నమ్ముకోవాలి యేసు ప్రభు వారిని అని అంటే, మనము ఆయనతో పాటు జీవించడానికి. మరణం తర్వాత దేహానికి ఆత్మకి ఎడబాటు కలుగుతుంది. ఎడబాటు కలిగిన తర్వాత మనం ఈ భూమి మీద జీవించి చేసిన మంచి క్రియలే కానీ చెడు క్రియలే కానీ దేవుని ఎదుట మనం లెక్క అప్పచెప్పాలి. మన పూర్వీకులు ఏమంటారు, రే నువ్వు తప్పిదాలు చేస్తే గనక చచ్చిపోయిన తర్వాత నిన్ను నరకంలో వేసేసి పేలాలు వేపినట్టు వేసేస్తారా అనేవాళ్ళు. అవునా కదా? చిన్నతనంలో రంపంతో కూసేస్తారా. ఏం చేసేవాళ్ళు చిన్నప్పుడు పెద్దలుగా ఉన్న వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే, మా అమ్మమ్మ కథ చెప్పమ్మమ్మ అనేవాళ్ళం. అప్పుడు కథలు చెబుతూ ఉంటుంటే పడుకునేవాళ్ళం అన్నమాట. కథలు చెబుతూ ఉంటుంటే పడుకునేవాళ్ళం. ఇప్పుడు మన కథల పిల్లలు ఎవరు ఉంటున్నారు, వాళ్ళు మనకు కథలు చెబుతున్నారు. ఇప్పుడు ఫోన్ ఎలా వాడాలి, ఏది ఎలా వాడాలి, ఏ యాప్ ఎలా వాడాలి, ఏ గేమ్ ఎలా వాడాలి, ఏం చేయాలి, వాళ్ళు మనకు కథలు చెబుతున్నారు అన్నమాట. అప్పుడు పెద్దోళ్ళు కథలు చెబుతుంటే వాళ్ళ జీవితంలో జరిగిన సందర్భాలు చెబుతూ ఉంటుంటే ఓహో ఎలా ఉండిద్దా, ప్రపంచం ఎలా ఉండిద్దా అని చెప్పి వినుకుంటూ పడుకునేవాళ్ళు. పూర్వీకులు ఏమనేవాళ్ళు, తప్పిదాలు చేస్తే రంపంతో కూసేస్తారు, నరకంలో వేసేస్తారు, పేలాలు వేపినట్టు వేపేస్తారు, నూనెలో వేపేస్తారు అనేవాళ్ళు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది నరకం ఉంది, పరలోకం ఉంది. నరకం ఉంది, పరలోకం ఉంది. యేసు ప్రభు వారు నరకం నుంచి మనం తప్పించడానికి ఈ భూలోకానికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన యందు నమ్మిక ఉంచి, ఆయన ఎవరైతే వెంబడిస్తూ ఉంటారో, ఆయన రక్తంలో ఎవరైతే కడగబడతారో ఆయన్ని యథార్థంగా నమ్మకంగా వెంబడించాలి. రక్షణ ఎలాంటిదంటే, ఇప్పుడు మన భారతదేశంలో మనం జీవించాలంటే మనకేం కావాలి? మన భారతదేశంలో నువ్వు భారతీయ పౌరుడివి అనడానికి నీ దగ్గర ఒక ప్రూఫ్ కావాలి. ఏం కావాలి చెప్పండి ఒకసారి. ఆధార్ కార్డు కావాలి. నీకు ఆధార్ కార్డు లేదనుకో, నువ్వు ఈ దేశ పౌరుడు కాదు. అలాగే రక్షణ కూడా మనకు ఆధార్ కార్డు లాంటిది. ఆ 12 గుమ్మముల గల పట్టణంలోకి మనం ప్రవేశించడానికి ఆధార్ కార్డు లాంటిది. నీకు ఇక్కడ ఆధార్ కార్డు ఉందని చెప్పేసి ఇక్కడ నువ్వు భారతదేశంలో ఇష్టానుసారంగా జీవించావు అనుకో, లోపలేసేస్తారు. అలాగే నువ్వు రక్షణ తీసుకున్న తర్వాత కూడా నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతాను, దేవుడు ఆజ్ఞల్ని, దేవుడు కట్టల్ని నేను విశ్రమిస్తాను, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను అని అంటే నువ్వు రక్షణ తీసుకొని కూడా మరింత దండన పాలయ్యే అవకాశం ఉంది. దానికన్నా నువ్వు రక్షింపబడకపోవటమే ఉత్తమం అంటనే. నువ్వు దేవుని తెలుసుకొని యేసుప్రభు రక్తంలో కడగబడి ప్రతి పునరుద్ధాన ఆరాధన రోజు ఆయన వాక్యమిని, ఆయా నియామకుల కూటాల్లో ఆయన వాక్యాన్ని
ఆయన వాక్యం ద్వారా నువ్వు ఉతక స్నానం చేయబడి ఇంకా నీ మనసు మార్చకుండా నూతన పరచకుండా ఇంకా నువ్వు పాపంలోనే జీవిస్తూ ఉంటావంటే నీవు నిత్య దండనకు పాత్రులవుతావు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి మనకు రక్షణ భాగ్యం ఇవ్వటమే కాదు, మరణపు ముళ్ళుని విరిచివేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన మరణపు ముళ్ళుని విరిచివేసి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. ఇది మన సంఘానికి దేవుడిచ్చిన వాక్యము. మన దర్శనం ఏంటంటే, మన సంఘం పేరు చెప్పండి అందరూ ఒకసారి, గుర్తుందా? యేసుక్రీస్తు పునరుద్ధాన సంఘం, యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి సంఘం. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఇది, దేవుడు మనకిచ్చిన దర్శనం ఇది. అంటే ఆయన పునరుద్ధాన శక్తి ద్వారానే కార్యాలు జరుగుతాయి. యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి సంఘం మన యొక్క సంఘం పేరు. ఇది మనకి ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇది రాసుండిద్ది, దాంట్లో రాసుండిద్ది అక్కడ. మన లోగోలో నేను ఇస్తానన్నానుగా, లోగో అంతా క్రియేషన్ అయిపోయింది. దేవుడు కృప అంతా మంచిగా వచ్చింది. నేను రానున్న రోజుల్లో మళ్ళీ ఒకసారి అంతా సెట్ చేసి నీట్గా మీకు ఇస్తానన్నమాట. దాంట్లో కనపడి ఇంగ్లీష్లో రాసింది, తెలుగులో కూడా మొత్తం అది రాసి మీకు లోగో వచ్చింది, అంత లోగో చేసి ఇస్తాను. అప్పుడు మీరు దానికోసం ప్రార్థన చేయాలి. దేవుడు మనకి ఇచ్చిన దర్శనం కొరకు మనం ప్రార్థన చేయాలి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయెను బ్రతుకును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యందు విశ్వాసం ఉంచితే శారీరకంగా చనిపోతామేమో కానీ ఆత్మ సంబంధంగా మనం బ్రతుకుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఆత్మ సంబంధంగా ఎలా బ్రతుకుతామంటే, ఎదురుగా లాగేస్తుంది సౌండ్. ఒక చిన్న మంచి బాక్స్ తీసుకోవాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి. చాలామంది వాగ్దానాలు చేస్తున్నారు కానీ నెరవేర్చరు. ప్రార్థన చేయాలి. మనం ఒక ఫ్యాన్ తీసుకుంటానండి, నేను తీసుకొని ఫోన్ చేస్తాను మీకు, వద్దురా అన్నారు, ఇంకా ఫోన్ చేయలేదు ఆయన. ఫోన్ చేయలేదు. అలాగే వేరే వాళ్ళు 2 ఫ్యాన్లు ఇస్తానన్నారు. వాగ్దానాలు చేస్తున్నారు కానీ ఒక ఆయన అయితే, నువ్వు పరిచర్య ప్రారంభించావు అన్నావు కదా అన్న, మంచి సౌండ్ సిస్టమ్ కొనిస్తాను అని అన్నారు. వాగ్దానాలు చేస్తున్నారు కానీ నెరవేర్చట్లే ఎవరు కూడా. ప్రార్థన చేయండి. మనకు అవసరం ఇలా కోతలు ఎన్నో వస్తాయి. పిల్లలు కూడా పాటలు పాడుతున్నారు, బయటికి కూడా వెళ్తుంది. మనం బయటికి కూడా అప్లోడ్ చేస్తున్నాం. మన పరిచర్య గురించి తెలియాలని అంతా సోషల్ మీడియా వచ్చింది కనుక పిల్లలు పాటలు పాడేది కూడా వీడియో పెడుతున్నాను. అందరూ మంచిగా కామెంట్ పెడుతున్నారు అన్నమాట. మంచిగా మీరు పాటలు పాడుతున్నారు, దేవుడు మిమ్మల్ని దీవించిన దాక మంచి భవిష్యత్తుని దేవుడు ఇస్తారని కింద కామెంట్ పెడుతున్నారు అందరూ. మీరు ప్రార్థన చేయండి, మనందరం ప్రార్థన చేద్దాం. ప్రతిరోజు ఉదయము 10 గంటల నుంచి 11 గంటల లోపల విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాను. రోజు వచ్చి కుదిరితే సేవకురాలను తీసుకొచ్చి, లేకపోతే మా అబ్బాయిని తీసుకొచ్చి, లేకపోతే వాళ్ళిద్దరూ ఎవరో అందుబాటులో లేకపోతే నేనన్నా వచ్చి ఒక అరగంట 30 గంటలు ప్రార్థన చేసుకుని వెళ్తున్నాను. అన్ని కుటుంబాల కొరకు, ఫ్యామిలీ కొరకు. ఎందుకంటే పరిచర్య ఇక్కడ ఏర్పడటం ఒకటైతే మనం దినదినము ప్రార్థిస్తూ ఉంటుంటే ప్రభు కార్యాలు చేస్తారు. అందుకే మీరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేటప్పుడు మన పరిచర్య కొరకు ప్రార్థించింది. ఎందుకంటే మొన్న గుడ్ ఫ్రైడే రోజున ఆకువీడులో ఉన్న కొన్ని చర్చీలకి పర్మిషన్ లేదని, 113 చర్చీలకి పర్మిషన్ లేదని నోటీస్ ఇచ్చారు. అంటే లేనిపోని వదంతులు తీసుకొస్తున్నారు. మతపరమైన వివక్షను చూపిస్తూ కొన్ని గొడవల్ని వేరే వాటికి ఆపాదిస్తూ వ్యక్తిగతమైన కక్ష, క్రైస్తవత్వం మీద వ్యక్తిగతమైన కక్ష. ఎవరి దేవుని వాళ్ళు ఆరాధించుకోవచ్చు, ఎవరి మతాన్ని వారు ఆరాధించుకోవచ్చు. ఒకరికి ఇబ్బంది కలిగించేవారుగా ఉండకూడదు. ఇంతకుముందు ఇలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు అన్నిటినీ కొత్త వాటిని తీసుకొస్తున్నాం. రాజ్యాంగాన్ని మార్చడము, రాజ్యాంగం ఇలా చూస్తుంది, రాజ్యాంగం అలా చూస్తుంది. అసలు రాజ్యాంగం రాయటమే తప్పు. రాజ్యాంగం రాసిందే కరెక్ట్గా అందరికి సమాన న్యాయాన్ని సమకూర్చే విధంగా రాజ్యాంగం రాయలా. సమాన న్యాయంతో రాజ్యాంగం రాయబడలేదు.
పేదోడు పేదోడుగానే ఉన్నాడు, ఉండవాడు ఇంకా ఉన్నోడు అవుతున్నాడు, కానీ పేదోడు పేదోడుగానే ఉన్నాడు. కానీ పన్ను మాత్రం అందరూ కట్టాలి. పన్ను అంటే ఇప్పుడు జిఎస్టీ కడుతున్నారా లేదా మీరు? నిన్న మా తబితాకి ఆ చున్నీ ఒకటి కావాలని చెప్పి షాపింగ్కి వెళ్ళామన్నమాట. దానికి కూడా జిఎస్టీ. నువ్వు ఏది కొనుక్కున్నా, నువ్వు కాఫీ తాగుతున్నా జిఎస్టీ కట్టాల్సిందే, టిఫిన్ చేస్తున్నా జిఎస్టీ కట్టాల్సిందే. అంటే మామూలు బిల్లు ఇచ్చే హోటల్కి వెళ్తే దాంట్లో ఉంటుంది అనమాట, నువ్వు ఎంత జిఎస్టీ కట్ అయ్యింది అని చెప్పి నేను పేపర్ ఇంటి దగ్గర పెట్టేశాను. ముంబై డైరీలో కట్టుకున్నా కట్టను కావాలని అక్కడ బయటపూర చేస్తాం కదా, దానికి కూడా జిఎస్టీ. నువ్వు కట్టను కొన్నా సరే, ఏది కొన్నా, నువ్వు బట్టలు కొన్నా జిఎస్టీ. అంటే పన్ను అన్నింటికి కడుతున్నావు. మరి అందరికీ సమానత్వం ఉండాలిగా, ఉన్నట్లు అందరికీ సమాన న్యాయం జరగట్లేదు. పన్ను మాత్రం అందరు కట్టాలి, న్యాయం మాత్రం వారి వారి కేటగిరీని బట్టి, కులాలను బట్టి న్యాయం ఉంటుందండి. మనం ప్రార్థన చేయాలి, సమాజం కొరకు న్యాయమైన పరిపాలన జరగాలి. ఒకరి మీద ఒకరు కక్ష పెట్టుకొని వ్యక్తిగతమైన కక్ష. మొన్న మన పోస్ట్ అక్కడ అంటించాను, పోస్ట్ పీకేశారు, ఎవరు గోడ కంటించింది, ఎవరిది? పైకి అంటించి అప్పటికి కూడా నేను పీకేశారు, నడిపేసి కింద పడేశారు. నేను అప్పటికే మా ఊడిని అడిగాను, ఏమనంటే అసలు ఊడిపోయింది అంటావా జాస్తి, లేకపోతే ఏమంటే లేదు డాడీ, మనం ఎలా అంటించాం దాన్ని, అది పీకేశారు అంటున్నారు. ఆడు కూడా అన్నాడు పీకేశారు, మొత్తం నలిపేసి. అంటే అంటే ఎలా ఉంది చూడండి, సమాజం ఎలా ఉంది. మన దారిని మనం బతికేది మనం బతుకుతున్నాం, మన పని ఏదో మనం చేస్తున్నాం. అంటే మీకు అవగాహన కోసం వాళ్ళకి మనం భేదం పెంచుకోవాల్సిందా, వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిందా, దేవుడు కాదు. అంటే ఎలా ఉన్నాయి పరిస్థితులు, మన పని మనం చేసుకుంటున్నాం, మన దేవుడిని మనం ఆరాధించుకుంటున్నా, వచ్చి మన మీద పడిపోతుంది. అలా ఉంది సమాజం. అందుకే మనం ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన ఒకటే చేయాలి, తిరుగుబాటు కాదు మనకు కావచ్చు. దేవుడు తిరుగుబాటు చేయమల్లా. ఆయన మనం సులువుని గురించి ధ్యానించడంలో ఆయన తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశారు. అంటే తండ్రి, వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించి. మనం కూడా వారు తెలియకే చేస్తున్నారు, తెలుసుకున్నారంటే వారు మనకంటే గట్టిపరులుగా మార్చబడతారు. దేవుని నామం కలిగించారు. వారు ఏదో చేస్తున్నారని చెప్పేసి మనము విచక్షణ రహితంగా మనం కూడా ప్రవర్తించుకున్నాం. మనం కూడా జ్ఞానం కలిగి ఉండదు. కొంతమంది అలా ప్రవర్తించడం ద్వారా దేవుని నామం అవమానపరుస్తారు. సమాధానంగా మాట్లాడుతుంది, మీకేం ఇబ్బంది, వాళ్ళని ఇబ్బందా, సరే మీరు మా పని మీ పని మీరు చూసుకుని చెప్పండి. కానీ కొంతమంది రెచ్చగొడతా ఉంటారు, మనం కావాలని రెచ్చగొడతా ఉంటారు. మనం రెచ్చిపోకూడదు. వాళ్ళు రెచ్చగొడతారు, రెచ్చగొట్టడమే వాడి పని. వాడి పని ఏంటంటే రెచ్చగొట్టడమే వాడి పని. ఇప్పుడు ఏం చేసాం, మన కోపం వచ్చింది, నాకు వచ్చింది కోపం, ఏం చేస్తాం, మనం సైలెంట్. మన పని మనం, దేవుడి పని జరగాలంటే మనం మౌనంగా ఉండాలి. దేవుడే తీర్పు తీర్చేవాడు. దేవుని నామానికి ఒకటే అన్నాను, ఏమనంటే ఎవడైతే చించాడో దేవుడు వాడినే పట్టుకుంటాడు రా ముందు అని అన్నాను. ఎవడైతే చించాడో దేవుడు వాడినే పట్టుకుంటాడు. ఎందుకని మన కన్నీరు వృధా అవ్వదు, మన ప్రయాస వృధా అవ్వదు, వృధా అవ్వదు. క్రైస్తవత్వం అంటే ఒక మనిషి యొక్క జీవితాన్ని మార్చేదే, హృదయాన్ని మార్చేదే క్రైస్తవత్వం. మనసులు మార్చేదే క్రైస్తవత్వం. మనిషి బ్రతుకులను మార్చేదే క్రైస్తవత్వం. ఇది కొంచెం తగ్గిస్తుంది, వాళ్ళు ఫోకస్. మనస్సులను మార్చేదే క్రైస్తవత్వం. అలాగే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరణపు ముళ్ళుని విరిచి పాపం ద్వారా వచ్చే మరణాన్ని తీసివేసి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి మళ్ళీ యోహాను సువార్త 11:25 చదువమ్మా. యోహాను సువార్త 11:25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే ఆయన రక్షణ తీసుకొని ఆయన్ని వెంబడించాలి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మనం రక్షింపబడ్డాం కదా అని మళ్ళీ లోకంలో పాపంలో జీవించకూడదు, మన ఇష్టానుసారంగా మనం జీవించకూడదు. మనం రక్షింపబడ్డాము అని అంటే మన బ్రతుకు మార్చబడిందని అర్థం. పాత జీవితాన్ని వదిలేసామని అర్థం. ఆ నెలలో పాత జీవితాన్ని వదిలేసి కొత్త జీవితంగా మళ్ళీ జన్మించాం. మళ్ళీ జన్మించినోడు మళ్ళీ పాపంలో పడిపోకూడదు, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోకూడదు, మళ్ళీ చీకటిని వెంబడించకూడదు. ఇక్కడ అదే యేసు ప్రభువారు అన్నారు. అందుకు యేసు పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన బ్రతుకును. చనిపోవటం అంటే
శరీర సంబంధంగా చనిపోయినా ఆత్మ సంబంధంగా బ్రతుకుతాడు. అది ఎలాగా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 21, 22 వచనాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 21, 22 వచనాలు. మనుషుని ద్వారా మరణము వచ్చింది గనుక. ఎలా వచ్చింది మరణము? మనుషుని ద్వారా. మనుషుని పేరేం పేరు? ఆదాము. మొదట్లో చెప్పాను, మీకు అర్థం అవటానికి వివరంగా చెప్పాను. దేవుడు సృజించిన మొట్టమొదటి మనిషి ఆదాము. ఆదాము తప్పిదం చేయటం ద్వారా మరణము అందరికీ సంప్రాప్తి అయింది. పాపం ఎలాగైతే సంక్రమించిందో పాపం ద్వారా వచ్చే జీవితము మరణం, జీతము మరణం. ఆ మరణం అందరినీ ఏలుబడి చేస్తుంది. ఆ మరణమే మానవునికి అంతం కాదు, మానవుని యొక్క జీవితానికి. చదువును కనుక మొదటి నుంచి చదువు. మనుషుని ద్వారా మనుషుని ద్వారా మరణము వచ్చింది గనుక. మరణము వచ్చిన గనక మనుషుని ద్వారానే మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగిన మృతుల పునరుద్ధానము కలిగిన ఆ మనుషుడు నజరేయుడైన యేసు, లోకరక్షకుడైన యేసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషుని ద్వారానే లోకంలోకి మరణం వచ్చింది. మనుషుని ద్వారానే లోకంలోకి పాపం వచ్చింది. అందుకే ఆయన మానవ అవతారిగా కన్నికైన మరీ గర్భాన్ని పుట్టి 3.5 సంవత్సరాలు ఈ భూలోకంలో పరిశుద్ధుడిగా, నిర్దోషిగా, నిష్కలంకినిగా జీవించి మానవులందరి యొక్క పాప పరిహార్థమై కలవరి సిలువ పైన తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి, ఆయన చిందించిన రక్తం ద్వారా మానవాళికి పాప విమోచన కలగజేసి ఆయన మరణపు ముళ్ళును విరిచి 3వ దినాన పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక మనుషుని ద్వారా లోకంలోకి మరణం ఎలాగొచ్చిందో అదే మనుషుని ద్వారా మృతుల పునరుద్ధానము కలిగిందంటే మృతులు మళ్ళీ తిరిగి లేపబడతారని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 22వ వచనం కూడా చదవండి. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు అలాగునే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని నామాన్ని మహిమపరుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదాము ద్వారా అందరూ ఎలాగైతే మృతి పొందుతున్నారో అలాగే క్రీస్తునందు విశ్వాసముంచు వారు రక్షింపబడి క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు రక్షింపబడి అందరము బ్రతికించబడతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం కూడా చదువున్నాను. ఇందు విషయమై ఆదామను మొదటి మనుషుడు ప్రాణి ఆయనని రాయబడి ఉంది. అంటే దేవుడు నరుని యొక్క నాసికారంధ్రంలో జీవవాయువు ఉన్నట్టుగా నరుడు జీవాత్మ జీవించు ప్రాణి అయ్యాడు, జీవించేవాడయ్యాడు. కానీ జీవాన్ని కోల్పోయి మరణాన్ని తెచ్చుకున్నాడు. ఈ 2వ లైన్ చదువున్నాను. కడపటి ఆదాము అంటే లోకరక్షకుడిగా వచ్చిన యేసు ప్రభువారు, నజరేయుడైన యేసు కడపటి ఆదాము. మొదటి ఆదాము ద్వారా లోకంలోకి పాపం వచ్చింది, మరణం వచ్చింది. కడపటి ఆదాము అని అంటే యేసు ప్రభువారు. కడపటి ఆదాము జీవింపచే ఆత్మ అయిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటి ఆదామేమో జీవింపజేవాడయ్యాడు, జీవించువాడయ్యాడు. రెండో కడపటి ఆదాము మరణం లేదు, ఆత్మకి మరణం లేదు. శరీరానికి మరణం ఉంది, ఆత్మకు మరణం లేదు. అందుకే మృతుల పునరుద్ధానం ఎలా కలిగిద్దో మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం తిన్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చదువుతున్నాం. అయితే మృతులు ఎలాగు లేతురు, వారెట్టి శరీరముతో. మృతులు ఎలా లెగుస్తారు? బ్రతికింపబడతారు అంటున్నారు. మృతులు ఎలాగ లెగుస్తారు చెబుతున్నాడు ఇక్కడ వివరంగా. మృతులు ఎలా లెగుస్తారు? మనకు అవగాహన కలగాలి కదా. ఇప్పుడు మనం యేసు ప్రభు వారి యందు రక్షింపబడ్డాం,
ఆయన యందు విశ్వాసం ఉంచి విశ్వాస జీవితంలో కొనసాగుతున్నాం. దేవుడు పిలిచాడనుకో దేవుని వద్దకు వెళ్తాం, మనం పాతి పెట్టబడతాం. మరి ముత్తులు ఎలా లెగుస్తారు? ఎట్టి శరీరంతో లెగుస్తారు. చదువు నాన్న. వారెట్టి శరీరంతో వత్తురని వారు ఎట్టి శరీరంతో ఒత్తురని ఒకడు అడుగును. ఒకడు అడుగును. ఓ అవివేకి, ఓ అవివేకి, వాడిని ఏమంటున్నాడు ఇక్కడ పౌలు? ఓ అవివేకి అంటున్నాడు. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. బ్రతికింపబడదు. అంటే నువ్వు గోధుమ కింద ఇచ్చావనుకో, అది చచ్చిపోతేనే కదా మళ్ళీ గోధుమ కంచి మొలకొచ్చేది. ఇప్పుడు మనం ధాన్యం విత్తుతాం, ఒక చెట్టు గింజను వేస్తాం, మామిడి టెంకను వేస్తాం. మామిడి టెంక చనిపోతేనే కదా అది మొలకొచ్చేది. చదువునా. నీవు విత్తు దానిని నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని ఒట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. పుట్టబో శరీరాన్ని విత్తట్లా, దాని మొలకను మనం విత్తుతున్నావా? ఆ టెంకనే వేస్తున్నాం, ఎండిపోయిన టెంకనే వేస్తున్నాం, ఎండిపోయిన గింజల్ని వేస్తున్నాం. దాని శరీరాన్ని మనం విత్తట్లా. దానికి శరీరాన్ని దయచేసేవాడు ఎవడో? ఎవరో దానికి శరీరాన్ని దయచేసేది? దేవుడే దానికి శరీరాన్ని దయచేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదే దేవుని యొక్క పునరుద్ధాన శక్తి. చదువునా. అయితే దేవుడే తన చిత్త ప్రకారము తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి నీవు ఇచ్చిన దానికి శరీరము ఇచ్చును. శరీరం ఇచ్చును. మరియు ప్రతి విత్తనమునకును దాని దాని శరీరము ఇచ్చుచున్నాడు. దాని శరీరం ఇచ్చుచున్నాడు. మాంసమంతయు ఒక విధమైనది కాదు. ఒక విధమైనది కాదు. మనుష్య మాంసము వేరు, మృగ మాంసం వేరు, పక్షి మాంసం అంటే మన శరీర సంబంధమైన మాంసం వేరు. మృగాలు, పూర్వ మృగాల యొక్క మాంసం వేరు, పక్షి మాంసం వేరు. మరియు ఆకాశ వస్తువుల రూపములు కలవు, ఆకాశ వస్తువుల రూపములు కలవు, భూ వస్తు రూపములు రూపములు కలవు. కలవు. ఆకాశ వస్తు రూపముల మహిమ వేరు, భూ వస్తు రూపముల మహిమ వేరు. దేవుడు సీనాయి కొండపైన మోషేకు ఆ యొక్క గుడారంలో, దేవుని యొక్క మందిరం అనే గుడారంలో పెట్టబోయే వస్తువుల నమూనా చూపించాడు. వాటిని ఎలా చూపించాడు దేవుడు? అవి పరలోకమందు ఉన్నాయి. అవి పరలోకమందు వస్తువులు ఉన్నాయి. పరలోకము 12 గుమ్మములు గల పట్టణం ముత్యములతో పోలి ఉంది. వాటి మహిమ వేరు, భూ సంబంధమైన వస్తువుల మహిమ వేరు. చదువున్నారు. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రాల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకు భేదము కలదు కదా. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైపోయేది. మన శరీరము క్షయమైపోయేది అంటే నశించిపోయేది. మొన్నైనది మొన్నైపోవును. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును. చదువు. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడు. దేవుని నామానికి దేవుని అక్షయమైనది అంటే ఇంకా ఎప్పటికీ నశించనిది అని అర్థం. క్షయమైనదంటే నశించేది అని అర్థం. అక్షయమైనది అంటే ఎప్పటికీ చదువున్నాను. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. అలాగే 51వ వచనం కాను చదవండి. 51వ వచనం కాను యాక్చువల్లీ మనం చదివేస్తున్నాం. 51వ వచనం కాను చదువు. ఇదిగో మీకు ఒక పరిస్థితి లేని పౌలు చదువుతున్నాడు అన్నమాట. మనం ఎలాగ ముత్తులు పునరుద్ధానం కలిగించి అంటే యేసు ప్రభు వారిని విశ్వసించి సాగుతూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తే మనం ఎలా లేపబడతామో వివరంగా అక్కడ చెప్పాడు. ఇప్పుడు ఎలా జరిగింది, ముత్తుల పునరుద్ధానం ఎలా జరిగింది అని చెప్పేసి ఇంకా వివరణాత్మకంగా ఆయన చెబుతున్నాడు.
ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుతున్నాను, సంఘంతో మాట్లాడుతున్నట్టు చదువు. మనమందరము మనమందరం నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున అంటే కుటుంబం అని అర్థం. అందరం మొత్తం ఉంటారు, సజీవులుగా ఉండేవారు ఉంటారు. చదువునా, నిమిషములో ఒక రెప్పపాటున వచ్చినప్పుడు అనమాట. ప్రధాన ఎలా ఉంది అంటే బోర్ సౌండ్, పెద్ద సౌండ్తో బోరుదిద్ది అనమాట. ఎవరైతే యేసు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధంగా, యథార్థంగా, నమ్మకంగా జీవిస్తారో వారికి మాత్రమే ఆ బోర్ సౌండ్ వినపడింది, మిగతా వాళ్ళకి వినపడదు. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడి ఉంది, ఇద్దరు తిరగలు విసురుతూ ఉంటే ఒకళ్ళే లేపబడతారు. ఒకళ్ళు పొలం మీద ఉంటారు, ఒకళ్ళు గట్టు మీద ఉంటారు, ఒకళ్ళు లేపబడతారు పైకి. ఏది మంచి ఇప్పుడు దాకా ఉన్నాడు కదా, ఏమైపోయింది ఇప్పుడే కదా మినువు లేస్తుంది, దీంట్లో తిరగల్లో ఒక మినువు లేస్తుంది ఏది అని అనుకుంటారు. ఎత్తబడి వెట్టబడిన వారికి బహుశ్రమ అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చూస్తుంది. చదువున్నాను. కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుము. ఘోరం రోగును అప్పుడు మృతులు అక్షయులుగా అనంటే నశించని వారుగా, మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మత్స్యమైన ఈ శరీరము అమరత్వం అంటే, అమరత్వం అంటే ఎప్పుడు జీవించేది, అమరత్వము ఎప్పుడు జీవించి ఉండేది. ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మార్చమైనది అమరత్వతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడెను అని రాయబడినది నెరవేరెను. ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించిన దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైందని అనుకుంటాను. ఇప్పుడు మరి మనం ఎలా ఉండాలి? మరి మృతుల పునరుద్ధానంలో మనం పాలుభాగస్తులు అవ్వాలంటే మనం ఎలా ఉండాలో ఒక రెండు మాటలు చూసుకొని మనము ముగించుకుందాము. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మొట్టమొదటి పాయింట్, నూతన జీవంలో నడవాలి. మొట్టమొదటి పాయింట్, నూతన జీవంలో నడవాలి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవం అంటే మనం యేసు ప్రభు వారిని అంగీకరించి ఆయన యొక్క రక్షణలో మనము, ఆయన యొక్క రక్తంలో కడగబడి రక్షింపబడిన మనము నూతన జీవాన్ని పొందుకున్నాం. చదువునానా. నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన ఆయన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా అంటే మనము మృతుల పునరుద్ధానంలో పాలుభాగస్తులు అవ్వాలంటే ఆయన బాప్తిస్మంలో మనం పాలుభాగస్తులు అవ్వాలి. ఆయన బాప్తిస్మంలో మనం పాలుభాగస్తులు అవ్వాలంటే ఆయన రక్షణను మనం స్వీకరించాలి. అంటే నీ హృదయపూర్వకంగా యేసు ప్రభు వారిని నీవు సొంత రక్షకుడిగా అంగీకరించాలి. నాకు యేసు బాబు అంటే ఇష్టమే కానండి, నేను రక్షణ తీసుకోనంటే మృతుల పునరుద్ధానంలో పాలుభాగస్తులు.
నేను మొదట్లోనే చెప్పాను, ఈ భారతదేశంలో మీ భారతదేశ పౌరుడిగా జీవించాలంటే నీకు ఆధార్ కార్డు ఉండాలి. మరి ఆ నిత్య రాజ్యంలో నీవు జీవించాలంటే ఆయన రక్షణ అనే ఆధార్ కార్డు నువ్వు సంపాదించుకోవాలి. రెండో పాయింట్ చూద్దాం. పరలోకపు విషయాల మీద మనసు పెట్టాలి. రెండో పాయింట్ ఏంటి? ఒకటేమో నూతన జీవంలో కొనసాగాలంటే, రక్షింపబడిన మనము నూతన జీవంలో కొనసాగాలంటే మనం ఆల్రెడీ మృతి పొంది తిరిగి లేచాం గనక మళ్ళీ లోకం వైపు పాపం వైపు వెళ్ళకూడదు. రెండో పాయింట్, పరలోకపు విషయాల మీదనే మనసు ఉంచాలి, భూ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచకూడదు. చదువుదాం. అది కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదివాను స్పీడ్గా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. 1 నుంచి 3 వచనాలు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అంటే మనం ఏం చేయబడ్డాం? బాప్తిసం పొంది క్రీస్తుతో కూడా లేపబడ్డాం. మనం ఎలా ఉండాలి? లేపబడిన మనం ఎలా ఉండాలి చెబుతున్నాడు. పైనున్న వాటిని వెదకుడి. పైనున్న వాటిని ఎతకడం ఏంటి? పైనున్న వాటిని ఎతకడం అంటే పైన డాబా పైన ఏమున్నాయి? బట్టలు ఆరేసానా, మిరపకాయలు ఎండబోసానా, ఒడియాలు పెట్టానా? పైన ఉన్నాయంటే పైన ఎతకటం కాదు చెబుతున్నాడు అక్కడ. అక్కడ క్రీస్తు పైన అంటే పరలోక రాజ్యంలో, పరలోక రాజ్యం వైపు ఉండాలి మన గురి. దేవుని కుడిపార్శ్వమున కూర్చుని, దేవుడు ఎక్కడున్నాడు? రక్షకుడు ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి అయిన దేవుడు కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఆయన మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానుడిగా తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై పరలోకంలో తండ్రి అయిన దేవుడు కుడిపార్శ్వమున ఆయన కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని, అంతే మన జీవం ఎక్కడుంది? క్రీస్తుతో కూడా దాచబడి ఉంది. మన క్రీస్తులో మృతి పొంది మనం నూతన జీవాన్ని పొందుకున్నాం. మన జీవము క్రీస్తులో దాచబడి ఉంది. మనం భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు, పరలోక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టాలి. అంటే పైనున్న వాటిని వెతకాలి. అంటే నేను తర్వాత మృతి పొందిన తర్వాత దేవుని రాజ్యానికి వెళ్ళాలనే గురి మనకు ఉండాలి, దేవునితో యుగాలు జీవించాలనే గురి మనకు ఉండాలి. మళ్ళీ మొదటి కాడ నుంచి ఒకసారి చదువున్నాను. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకడి. అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. చదువునా. మనకి జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు అంటే ఆయన రూపంలోకి మనం మార్చబడతామంట. దేవుని నామానికి మేము కలుగును గాక. ఆయన ఎలాగైతే పునరుద్ధాన శక్తితో పునరుద్ధాన శరీరాన్ని పొందుకొని నూతన జీవంతో నింపబడి ఉన్నాడో మనం కూడా ఆయన ప్రత్యక్షతలోకి మార్చబడతాం. ఆయన ఎలా ఉన్నాడో మనం కూడా అటు రీతిగా మార్చబడతాం. అటు రీతిగా మనం మార్చబడాలని అంటే మనము యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించిన మనము ఆయన జీవం మనలో, మన జీవము ఆయనలో దాచబడి ఉంది కనుక మనం పైనున్న వాటినే బ్రతకాలి. క్రీస్తు ఎలాగైతే లేపబడ్డాడో కడబోర కడబోర మోగగానే మనకంటే మృతి పొందిన వారు పునరుద్ధాన శరీరంతో లేపబడతారు. మనము కూడా రెప్పపాటున పునరుద్ధాన శరీరంలోకి మార్చబడి, పునరుద్ధాన శక్తితో పునరుద్ధాన శరీరంలోకి మార్చబడి మనము కూడా ప్రభువుని ఎదుర్కొంటున్నాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెబుతుంది, నీవు ఈ లోకంలో పవిత్రంగా యథార్థంగా జీవిస్తే నిత్య జీవము దేవుడు నీ కొరకు దాచి ఉంచాడు. నీవు దేవునికి విరోధంగా ఇష్టానుసారంగా జీవిస్తే నీ కొరకు నరకము దాచబడి ఉంది. నా ప్రియమైన దేవుని సంగమా,
నా ప్రియమైన దేవుని జనాంగమా, ఇంకా మనము ఆచార సంబంధమైన క్రైస్తవత్వాన్ని విడిచిపెట్టి మన కొరకు త్వరలో రానయ్యున్న క్రీస్తు కొరకు మనం ఎదురు చూద్దాం. ఆయన వచ్చినప్పుడు ఆయన కొరకు సిద్ధపరచబడిన వధువు సంఘాన్ని ఆయన ఆహ్వానించబోతున్నాడు కనుక మనము పైనున్న వాటినే వెతుకుదాము, పైనున్న వాటిపైనే మన మనస్సును పెట్టుకుందాం. ఎందుకంటే మన పౌరుషత్వము పరలోకమందు దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ భూలోకము అశాశ్వతమైనది, పరలోకము శాశ్వతమైనది కనుక శాశ్వతమైన దాని కొరకు మనము ప్రయాసపడతాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేయండి. ఒకవేళ మీకేమన్నా మీరు గనక విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొవాలని అనుకుంటే గనక చెప్పండి, నాకు చెప్పండి. ఉదయకాలంలో నేను ఉదయకాలము 10 గంటలకల్లా వచ్చేస్తున్నాను. వచ్చి ఒక అరగంట ప్రార్థన చేసుకుంటున్నాను. నేను విజ్ఞాపన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. విజ్ఞాపన అని అంటే ఎడతెగక ప్రార్థించడం అని అర్థం. ఒక అంశం కొరకు మీ అందరి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు కూడా ప్రార్థించడానికి ప్రార్థన అంశాలు ఉన్నాయి. ఎందుకంటే మన దేశం కొరకు ప్రార్థన చేస్తుంది. మన దేశం కొరకు ప్రార్థన అవసరాలు ఉన్నాయి. దీని కొరకు ప్రార్థించాలి అనే ప్రార్థన అవసరాలు ఉన్నాయి. అలాగే నేను కూడా కొన్ని పాయింట్లు తయారు చేస్తున్నాను మన పరిచయ కొరకు. అవన్నీ కూడా నేను పెడతాను. అవన్నీ ఒకవేళ మీరు ప్రార్థన చేసుకోవాలన్నా సరే, ఒకవేళ మీరు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవాలన్నా మనసులో నెమ్మది లేదు, సమాధానం లేదు, ప్రార్థన చేసుకోవాలంటే కూడా ఒకవేళ మీకు ప్రార్థించుకోవాలని అనిపిస్తే కనుక మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోవడం మంచిది. దగ్గర డిస్టెన్స్గా ఉంది, ప్రార్థన చేసుకోవాలనుకుంటే దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేస్తారు. ఇక్కడ సేవకుడే ఉండాల్సిన అవసరం లేదు. ఇది దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అనేది మనం ప్రతిష్ఠించాం. దేవుడు కూడా కృప చూపించాడు అద్భుత రీతిగా. మనం అనుకోని రీతిగా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కనికరం గల దేవా, నమ్మదగిన తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి రీతిగా తండ్రి ప్రభ, మరి పునరుద్ధాన ఆరాధనలో మేము పాలుపొంపులు పొందడానికి మీరు లేచిన పర్వదినాన్ని పునఃస్కరించుకొని కొద్ది మాటలు లేఖనం నుంచి ప్రభా మేము ధ్యానించడానికి మీరు చూపించిన కృపకై మీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి విధమైన ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్యపరమైన సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, వేదన నుంచి సంపూర్ణమైన విడుదల ఆ కుటుంబాలకు కలుగును గాక. నీ సమాధానంతో, నీ శాంతితో అయా వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ప్రయాణాల్లో అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండండి. వారి పనుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. అయా గడిచిన 3 నెలల్లో నీ కృపలో కాచి కాపాడారు. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో కూడా ప్రభా మీరు తోడుగా ఉండండి. మరి ఎండలు ముదురుతూ ఉన్నాయి. పగల ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైన తగలదని వాగ్దానం ఇచ్చేవా. నీకు రెక్కల కింద కుటుంబాలను మీరు భద్రపరిచి వారు రాకపోకలేందుకు మీరు తోడుగా ఉండి ఈ వాతావరణ మార్పుల వల్ల ఎవరికి ఎటువంటి బలహీనత దరిచేరకన్న ప్రభా మీ కృపలో భద్రపరచు. ఈ కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించున్నాం. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. ఇప్పుడు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి మనకును లోకంలో ఉన్న పరిస్థితులందరికీ ఆయన రాకడ పర్యంతరం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మ. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. మీరందరూ ముందు ప్రార్థన చేయించుకున్నా పర్లేదు.